యాట మాంసం మంచి రేట్ అండి. కొద్దిగా పాటి వాళ్ళు కొనుక్కొని వండుకోవాలి అంటే అది చాలా కష్టం అండి. ఈరోజు నేను దీంట్లోనే యాట మాంసంలోనే దొబ్బ అంటారండి, అవి వండుతున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ రేటు కూడా కాస్ట్ కూడా తక్కువేనండి. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేగేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేస్తానండి. గళ్ళుప్పు వేస్తే కరగదు అనేసి సాల్ట్ వేస్తాను. కాకపోతే ఏంటంటే ముక్క వేగాలండి, బాగా వేయించుకుంటే మనకి గుండెకాయలు కర్జాల ముక్కలు ఎలా ఉంటాయండి మెత్తగా, అలా ఉంటాయండి ఈ కూర. చక్కగా మనం తర్వాత అల్లం పేస్టు, ఎల్లుల్లిపాయలు అవన్నీ పేస్ట్ పట్టేసి వేసేసిన తర్వాత ఇంకా వాటర్ పోసి ఉడికించుకోవాలండి. తర్వాత ఇవన్నీ కూడా వాటర్ ఇనికిపోయినా కూడా ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి కూరని అలా వేయించుకున్నాం అనుకోనండి, చక్కని టేస్ట్ వస్తుందండి, బాగుంటుందండి. మనం దీన్ని దోశల మీదకైనా సరే మనం మార్నింగ్ టిఫిన్ అప్పుడు మనం తీసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. ఈరోజు మా టిఫిన్ ఇదేనండి. టిఫిన్లోకి ఇది తెప్పించాను, ఇది రైస్లోకి కూడా ఉంటుందండి. 2 in 1గా ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి.